సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తాను పవర్ స్టార్ అని 2024 ఎన్నికల్లో ప్రూవ్ చేసుకున్నారు జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ఏపీలో కూటమి ఏర్పడడానికి, ఏపీ ఎన్నికల్లో కూటమి ఈ స్థాయిలో విజయం సాధించడానికి ఎవరు అవునన్నా కాదన్నా ఆయనే కారణం. తనను తాను తగ్గించుకుని కూటమి గెలుపునకు భుజం కాశారు కాబట్టే తన తర్వాత మళ్లీ అంతటి స్థానాన్ని పవన్ కళ్యాణ్కు ఇచ్చారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎంతో పాటు 4 కీలక శాఖలను పవన్కు కేటాయించారు. నిజానికి పవన్ కళ్యాణ్ హోంమంత్రి శాఖ తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ పవన్ మాత్రం ఆ శాఖ కాకుండా గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తీసుకున్నారు. ముందు నుంచి పవన్ కళ్యాణ్ ప్రకృతి ప్రేమికుడు. ఆయన తన ఇంట్లో కంటే తన ఫామ్ హౌస్లోనే ఎక్కువగా ఉంటారు. సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలు వాళ్ళు పడుతున్న సమస్యలపై పవన్కు ఉన్న అవగాహన అనన్య సామాన్యం. ఈ కారణంగానే పవన్ మిగతా శాఖలు వదిలేసి ఆ శాఖను తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్ పనిచేసిన తీరుకు ఈ శాఖే కరెక్ట్ అని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. పవన్ సారథ్యంలో ఏపీలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఏపీ సస్యశ్యామలం అవుతుందని చెప్తున్నారు. 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన పవన్ సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రజల పవర్ స్టార్ గా ఎదిగారు. ఇక 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత రాజకీయాలకు పవన్ దూరంగా ఉన్నారు. 2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత జనసేన పేరుతో సొంత పార్టీని స్థాపించారు. అదే సంవత్సరం ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు తెలిపి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీతో విభేదించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. పార్టీని గెలిపించుకోవడం సంగతి పక్కన పెడితే తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా పవన్ ఓడిపోయారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా తరువాత వైసీపీలో కలిశారు. ఈ స్థాయి దెబ్బ తగిలినా 1% కూడా విశ్వాసం కోల్పోకుండా రాజకీయాల్లో కంటిన్యూ అయ్యారు పవన్. రెట్టించిన ఉత్సాహంతో గ్రౌండ్లో వర్క్ చేశారు. గత ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చి తీరుతారని శపథం చేశారు. ప్రతిపక్ష ఓట్ బ్యాంక్ చీలిపోనివ్వనని చెప్పి బీజేపీ పెద్దలను ఒప్పించి ఏపీలో కూటమి ఏర్పాటు చేశారు. కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించిన 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లతో గెలిచి 100% స్ట్రైక్ రేట్తో దేశం మొత్తం తన వైపు చూసేలా చేశారు. ఆ విజయ పరంపరే పవన్ ను సీఎం తర్వాత సీఎం స్థానంలో కూర్చోబెట్టింది. పవర్ స్టార్ గా అభిమానులను, జనసేన అధినేతగా ఏపీ ప్రజలను సంతోషపెట్టిన పవన్ ఇప్పుడు మంత్రిగా ఎలాంటి సేవలు అందిస్తారో చూడాలి.